విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సాగవుతోందా? అక్కడ గంజాయి మొక్క కలకలం రేగటం దేనికి సంకేతం? అదే జైల్లో 4 సెల్ ఫోన్లు దొరికిన ఘటన మరవక ముందే ఇప్పుడు గంజాయి మొక్క ఘటన వెలుగులోకి రావటం తీవ్ర కలకలాన్ని రేపింది. ఇంతకీ జైల్లో గంజాయి మొక్క ఉండటం ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతోంది? విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క కలకలం. కట్టుదిట్టమైన జైలులో సైతం గుప్పుమన్న గంజాయి. జైల్లో ఇప్పటికే సెల్ ఫోన్లు దొరకడంపై దుమారం. గంజాయిపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్. విశాఖ కేంద్ర కారాగారంలో 4 రోజుల కిందట 4 సెల్ ఫోన్లు దొరికాయి. 2 బ్యారెక్లలోనే 4 సెల్ ఫోన్లు బయటపడడంతో జైల్లోని మిగతా బ్యారెక్లలో ఇంకెన్ని సెల్ ఫోన్లు ఉన్నాయేమోనని అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో భాగంగా నర్మదా బ్యారెక్ ను పరిశీలించగా అందులోని స్టోర్ మెట్ల కింద గచ్చులో రంధ్రం చేసి ఓ డబుల్ సిమ్ సెల్ ఫోన్ దాచి ఉంచినట్లు గుర్తించారు జైలు అధికారులు. దాన్ని స్వాధీనం చేసుకుని ఆరిలోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్లు దొరికిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇదే సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క దొరకడం మరింత కలకలం రేపింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో గంజాయి రవాణాకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారిందనే విమర్శలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి. అయితే కట్టుదిట్టమైన జైలులో సైతం గంజాయి గుప్పుమనడం మరో రకమైన చర్చకు దారితీసింది. జైల్లోనే గంజాయి సాగు జరుగుతోందన్న కలంకం అంటుకునేలా తాజా పరిణామం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు గంజాయి మొక్క సెంట్రల్ జైలు లోపలికి ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు. గంజాయి మొక్క లోపలికి వెళ్లడం ఒక ఎత్తైతే అసలు ఏ రకంగా సెంట్రల్ జైలు లోపల అంత పకడ్బందీగా సిబ్బంది గస్తీ కాస్తూ ఉంటే గంజాయి సాగు ఎలా జరుపుతున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. గత నెల 31న జైల్లోని పెన్నా బ్యారెక్ లో 2 సెల్ ఫోన్లు, ఒక పవర్ బ్యాంక్, ఒక కీప్యాడ్ ఫోన్, 2 కేబుళ్లు బయటపడ్డాయి. ఈ సెల్ ఫోన్లు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న నిందితులు హేమంత్ కుమార్, రాజేష్ వినియోగించిన సెల్ ఫోన్లుగా అనుమానిస్తున్నారు జైలు అధికారులు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ అదే అనుమానాన్ని వ్యక్తం చేయడంతో ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇదే జైల్లో గంజాయి మొక్క దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. కారాగారంలో ఖైదీలే గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 100 రోజుల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు హోంమంత్రి అనిత. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను పెట్టుకున్నామని గొప్పగా చెప్పారు. అయితే ఇప్పుడు కట్టుదిట్టమైన జైల్లోనే గంజాయి మొక్క దొరకడంతో కూటమి ప్రభుత్వ 100 రోజుల యాక్షన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరిగిందని ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. చిన్నపిల్లలు సైతం గంజాయి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉండే జైల్లో కూడా ఏకంగా గంజాయి సాగు చేస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది.